హాయ్ అందరికీ వెల్కమ్ టు రీజనింగ్ లెక్చర్ నెంబర్ 3 నెంబర్ సిరీస్. ఇప్పటివరకు మనం ఆల్రెడీ అనాలజీ క్లాసిఫికేషన్ ఆఫ్ హార్డ్ వర్డ్ అనేది సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేసినాం. ఇప్పుడు నెంబర్ సిరీస్ కూడా అట్లనే చూద్దాం. అంటే బేసిక్ నుండి ప్రో వరకు మ్యాక్సిమం ఈ వీడియో చూస్తే మీకు నెంబర్ సిరీస్ నుండి వచ్చే ఒక 5 క్వశ్చన్స్ అయితే అస్సలు మిస్ కావు. మ్యాక్సిమం నెంబర్ సిరీస్లో ఫస్ట్ మనం ఐడెంటిఫై చేయాల్సింది ఏంటంటే ఆ నెంబర్ ఏ ప్యాటర్న్ నుంచి వచ్చింది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ వీడియోలో ఒక 8 ప్యాటర్న్స్ గురించి చెప్తా. ఆ ప్యాటర్న్స్లో మనకు నెంబర్ అంటే క్వశ్చన్ చూడగానే మనకు ఏ ప్యాటర్న్ అనేది తెలిసింది అనుకో, మనం ఆ క్వశ్చన్ ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఇంతసేపు చెప్పినా కదా 8 టైప్స్ అనేది. 8 టైప్స్లో ఫస్ట్ టైపు బేసిక్ మ్యాథ్స్. బేసిక్ మ్యాథ్స్ అంటే మనకు నార్మల్గా అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ ఉంటాయి కదా, అవి బేసిక్ మన స్కూల్ లెవెల్లో అడుగుతారు అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4 డాష్ అంటే ఇప్పుడు దీని ఆన్సర్ ఏంటి? జస్ట్ బేసిక్ అడిషన్. +1 +1 +1 +1 అంటే 5 ఆన్సర్. అట్లనే 5 4 3 2 డాష్ అంటే -1 సబ్ట్రాక్షన్ సిరీస్. -1 -1 -1 ఇక్కడ 1 వస్తుంది ఆన్సర్. అట్లనే ఇప్పుడు మల్టిప్లికేషన్ చూద్దాం. 2 4 8 16 అంటే ఇంటూ 2 మల్టిప్లికేషన్ సిరీస్. ఇది బేసిక్ మ్యాథ్స్లో టైప్స్ అన్నట్టు. ఇది మ్యాక్సిమం ఈజీగా సాల్వ్ చేయొచ్చు మీరు. టైప్ నెంబర్ 2 ఏంటంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్. మనకు స్కూల్ లెవెల్లో అర్థమెటిక్ ప్రోగ్రెషన్ గురించి చెప్తారు కదా, అంటే అంటే డిఫరెన్స్ అనేది సేమ్ ఉండాలి. అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 3 6 9 12 ఇట్లా. ఇప్పుడు ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత? 3. ఈ రెండింటి మధ్యలో 3, ఈ రెండింటి మధ్యలో 3 అట్లా డాష్ అంటే సరే. నెక్స్ట్ ఒక 2 డాష్లు ఇచ్చినానుకో, మనకు సేమ్ 3 3 యాడ్ చేసుకుంటూ పోతాం. ఈ టేబుల్లో ఉన్నది కాబట్టి మనకు 3 3 అడిషన్ అనేది ఈజీ అవుతుంది. ఒకవేళ ఇది ఇట్లా ఫర్ ఎగ్జాంపుల్ 5 8 11 14 డాష్ ఇచ్చినానుకో, ఇప్పుడు ఇది 3 టేబుల్ డైరెక్ట్ ఉన్నది కాబట్టి 3 3 3 అనేది మనకు ఈజీగా కనబడుతుంది. కానీ దీంట్లో ఇది ఏ సిరీస్ అనేది ఈజీగా కనబడదు. ఓకే, ఫస్ట్ 3 3 అంటే ఇది అర్థమెటిక్ ప్రోగ్రెషన్ సిరీస్ కిందకి వస్తుందని మనం అప్పుడు ఐడెంటిఫై చేసి నెక్స్ట్ ఆన్సర్ ఎంత? 17 టిక్ పెట్టుకొని వెళ్ళిపోవాలి. నెక్స్ట్ థర్డ్ టైప్ ఏంటంటే జియోమెట్రిక్. డిఫరెన్స్ కాకుండా రేషియోస్ ఏమి ఉండాలి. రేషియోస్ ఏమంటే ఫర్ ఎగ్జాంపుల్ 3 6 12 24 ఇట్లా. అంటే ఇప్పుడు 6/3 12/6 24/2 24/12 ఇది ఏ చూసినా రేషియో అనేది 2 వస్తుంది. అట్లా రేషియో సేమ్ ఉండాలి. ఆర్ ఎల్స్ సేమ్ మల్టిప్లికేషన్ ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 అనే రేషియోలు ఉంటే ఇది జియోమెట్రిక్ ప్రోగ్రెషన్ కిందకి వస్తుంది. నెక్స్ట్ డిఫరెన్స్ సిరీస్ అంటే బేసిక్ మ్యాథ్స్లో డిఫరెన్స్ సిరీస్ వేరు. ఎందుకంటే బేసిక్ మ్యాథ్స్లో డిఫరెన్స్ అంటే అన్నిట్లో సేమ్ డిఫరెన్స్ ఉంటుంది. కానీ ఇక్కడ డిఫరెన్స్ సిరీస్ అంటే మాత్రం డిఫరెన్స్ అనేది మనకు పెరుగుతుంది. 2 6 12 20 30 డాష్ ఇచ్చింది అనుకోండి. ఇప్పుడు దీంట్లో ఈ రెండు మధ్యలో డిఫరెన్స్ ఎంత? 4. ఈ రెండింటి మధ్యలో 6 8 10. నెక్స్ట్ డిఫరెన్స్ ఎంత? 12 అంటే ఆన్సర్ ఎంత? 42. ఇక్కడ వచ్చి డిఫరెన్స్ అనేది పెరుగుకుంటూ వచ్చింది, ఇంక్రీజ్ అవ్వకుండా వచ్చింది. 4 6 8 అంటే +2 ఇది డిఫరెన్స్ సిరీస్ అనేది. నెక్స్ట్ టైప్ ఆల్టర్నేట్ సిరీస్ అంటే అది ఈవెన్ నెంబర్కు ఒకలాగా ఉంటుంది, ఆడ్ నెంబర్కి ఒకలాగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2 5 4 11 6 23 నెక్స్ట్ డాష్ ఇచ్చింది అనుకోండి. ఇలాంటి సిరీస్ వచ్చినప్పుడు మనకు కన్ఫ్యూజింగ్ ఉంటుంది. అంటే ఇక్కడ ఫస్ట్ బేసిక్ నుండి ఎప్పుడైనా ఈ టైప్స్ అంటే అకార్డింగ్ టు ఈ టైప్స్ గుర్తుంచుకోండి. అంటే ఫస్ట్ బేసిక్ మ్యాథ్స్ చూడండి, దాని తర్వాత అర్థమెటిక్ ప్రోగ్రెషన్, జియోమెట్రిక్, ఇవేవి కాదంటే అప్పుడు ఆల్టర్నేట్ సిరీస్కి రండి. ఆల్టర్నేట్ సిరీస్లో ఇప్పుడు ఆడ్ నెంబర్ చూడండి. ఆడ్ నెంబర్ చూసుకుంటే ఇక్కడ +2 అంటే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది కూడా ఆడ్ నెంబర్ కాబట్టి +2 అంటే ఇది ఆన్సర్ 8. ఇక్కడ తెలిసిపోయింది, డైరెక్ట్ తెలిసిపోయింది కాబట్టి ఇది అవసరం లేదు. ఇక ఒకవేళ నెక్స్ట్ ఇక్కడ 8 ఇచ్చి ఇక్కడ డాష్ అడిగింది అనుకోండి, ఈవెన్ నెంబర్ చూడండి 5కి +6 నెక్స్ట్ +12 నెక్స్ట్ ఏమవుతుంది? +18 అంటే ఇలా మళ్ళీ ఈడ 6 6 యాడ్ అవుతున్నాయి, మళ్ళీ దీంట్లో 6 6 అన్నట్టు. అట్లా ఇది ఆల్టర్నేట్ సిరీస్. కాంప్లికేట్ ఉంటుంది కానీ మనకు రూల్స్ అని తెలిసినాక కొన్ని క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే అప్పుడు ఈజీ అవుతుంది.
నెక్స్ట్ వచ్చేసి మల్టిప్లికేటివ్ ప్లస్ ఆర్ మైనస్ సిరీస్. అంటే దీనిలో ఏంటంటే ఒక క్వశ్చన్ ఉండి దానికి మల్టిప్లై అవుతుంది +1. ఫర్ ఎగ్జాంపుల్ 2, 5 నెక్స్ట్ 9, 17 ఇట్లా ఉన్నది అనుకోండి. ఇది ఎట్లా ఇంటూ 2 +1 నెక్స్ట్ 11 అంటే 5 × 2 +1 11 వచ్చింది. మళ్ళీ 11 2 22 22 +1 23 అట్లా. ఇది మల్టిప్లికేటివ్ ప్లస్ ఆర్ మైనస్. అట్లనే ఫర్ ఎగ్జాంపుల్ 2, 3, 5, 9 ఉన్నాయి అనుకోండి. ఇంటూ 2 -1 ఇంటూ 2 -1 ఇంటూ 2 -1 ఇది మల్టిప్లికేటివ్ ప్లస్ ఆర్ మైనస్ సిరీస్ అన్నట్టు. 7th టైప్ వచ్చేసి పవర్స్, స్క్వేర్స్, క్యూబ్స్. మనకు స్క్వేర్స్, క్యూబ్స్ అనేది ఒక 10 వరకు మినిమం అనేది 10 వరకు వచ్చి ఉండాలి. అవి వస్తే ఈ సిరీస్ని మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే 1, 4, 8, 16, 32 డాష్ అని ఇచ్చింది అనుకో. ఇదేంటిది 2 అంటే ఇది 2 to the power of 1, 2 to the power of 2, 2 to the power of 3, 2 to the power of 4, 2 to the power of 5, 2 to the power of 6 ఎంత 64. ఇట్లా ఆన్సర్ ఈజీగా పెట్టేయచ్చు. ఇది పవర్స్ ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్ స్క్వేర్ చూసుకున్నాం అనుకో 1, 4, 9, 16 డాష్ అని ఇచ్చాను. అంటే 1 స్క్వేర్, 2 స్క్వేర్, 3 స్క్వేర్, 4 స్క్వేర్, నెక్స్ట్ 5 స్క్వేర్ ఎంత 25. ఇది స్క్వేర్స్కి ఎగ్జాంపుల్. నెక్స్ట్ 1, 8, 27 డాష్. ఇది క్యూబ్స్. 1 క్యూబ్, 2 క్యూబ్, 3 క్యూబ్, 4 క్యూబ్ ఎంత 64. ఇట్లా మనకు మినిమం అనేది 10 క్యూబ్స్ వరకు వచ్చి ఉండాలి. ఒకవేళ ఇవి బేసిక్, నెక్స్ట్ ఆల్టర్నేట్ ఇస్తారు అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ 1, 27 నెక్స్ట్ 125 డాష్ అని ఇస్తాడు. అంటే దీన్ని మనం ఎట్లా అండర్స్టాండ్ చేసుకోవాలి? ఆడ్ నెంబర్స్ క్యూబ్స్. 1 క్యూబ్, 3 క్యూబ్, 5 క్యూబ్, నెక్స్ట్ 7 క్యూబ్ రాయాలన్నట్టు అట్లా. నెక్స్ట్ లాస్ట్ టైప్ వచ్చేసి ప్రైమ్, కాంపోజిట్, మిక్స్డ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రైమ్ నెంబర్ చూసుకోండి 1, 2, 3, 5 డాష్ అని ఇచ్చింది. ఇప్పుడు దీంట్లో అంటే ఈ ముందు సిరీస్లలో ఏ సిరీస్ ఇది కాదు. ఎందుకు? ఇక్కడ +1 తర్వాత ఇక్కడ +2 ఉన్నది. ఉంటే యూనిఫామ్ అని ఉండాలి, లేకపోతే సరే నెక్స్ట్ ఇక్కడ ఇంకోటి ఇచ్చి 7, 11 ఇచ్చాడు. నెక్స్ట్ కనుకోమంటాడు. సరే ఇక్కడ కూడా మళ్ళీ +2 ఉంది, మళ్ళీ ఇక్కడ +4 ఉంది. అంటే ఇది యూనిఫామ్ కూడా కాదు. మళ్ళీ +1 2 సార్లు, +2 2 సార్లు, +4 అట్లా కాదు. అంటే ఇది ఓకే ప్రైమ్ నెంబర్స్ నుంచి ఇచ్చిండు అని మనం ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ కాంపోజిట్ ఉంది. కాంపోజిట్ అంటే స్టార్టింగ్ 4, 6, 8, 9, 10 డాష్. ఫస్ట్ 4 నుండి స్టార్ట్ అయిందంటే అది కాంపోజిట్ నెంబర్, ఎందుకంటే స్మాలెస్ట్ కాంపోజిట్ నెంబర్ 4. ఈ సిరీస్ని ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ మిక్స్డ్ అంటే ప్రైమ్, కాంపోజిట్ రెండు మిక్స్ చేసి ఇచ్చేది మిక్స్డ్ నెంబర్స్. ఇది మ్యాక్సిమం ఈ 8 టైప్స్ చూసుకోండి. ఈ 8 టైప్స్ నుంచే మనకు నెంబర్ సిరీస్లో మ్యాక్సిమం మనం ఏ టైప్ అని ఫౌండ్ చేస్తే హార్డ్. ఒకసారి మనం అది ఏ టైప్ అని ఈ 8 టైప్స్లో బేసిక్ నుండి 8th టైప్ వరకు రండి. అంటే ఫస్ట్ అది బేసిక్ మ్యాథ్సా కాదు, నెక్స్ట్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్, జియోమెట్రిక్ ప్రోగ్రెషన్ అట్లా చూసుకొని వస్తేనే మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఇది less than 1 minute సాల్వ్ చేయొచ్చు. అంటే నేను నెక్స్ట్ మీకు కొన్ని క్వశ్చన్స్ ఇస్తాను, ఆ క్వశ్చన్స్లో ఒకసారి చూడండి.